అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన తాజా సమాచారం సింగపూర్ నుంచి అనేక మంది మిత్రులు నాకు ఇచ్చిన వివరాలు, వాళ్ళతో నేను మాట్లాడిన అంశాలు, సింగపూర్‌లో ఉన్న కొన్ని పత్రికలు, వెబ్‌సైట్‌లు కాస్త తిరిగేస్తే నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ఆ స్కూల్లో ఒక పాప 10 ఏళ్ల పాప చనిపోయింది. దాదాపు 15 మంది గాయపడ్డారు పిల్లలు. ఒక 5గురు పెద్దవాళ్ళు గాయపడ్డారు. మొత్తం 20 మంది గాయపడ్డారు. వాళ్ళందరిని కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మరొక పాప చనిపోయింది. అయితే ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఏంటి? అనే వివరాల్లో మనం తెలుసుకుంటే, ఇది షాప్ హౌస్ 278 రివర్ వ్యాలీ రోడ్‌లో ఉన్న స్కూల్‌లో జరిగింది. ఇది స్కూల్ అంటే ఇది స్కూల్ కాదు పూర్తిగా. ఇది టొమాటో హౌస్ అంటారట. టొమాటో హౌస్. ఇందులో టొమాటో కుకింగ్ స్కూల్ అట ఇది. సారీ, టొమాటో కుకింగ్ స్కూల్ ఇది. అంటే ఇక్కడ కుకింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు. మీరు జపాను, సింగపూర్ లాంటి దేశాలు మీరు చూస్తే ఇంట్లో పనులు ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ ఉంటారు. మాకు కొన్ని కొన్ని వీడియోలు మనల్ని అబ్బురపరుస్తాయి. పిల్లలు ఇంట్లో నిద్ర లేవగానే బెడ్షీట్ ఎట్లా మడత పెట్టాలి, ఇల్లు ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. ఇక్కడైతే మనకి మెయిడ్స్ ఉంటారు కాబట్టి మెయిడ్స్ చేస్తారులే అన్న భావన ఉంటుంది. కానీ ఆయా దేశాల్లో వాళ్ళ పనులన్నీ చూసుకోవాలి కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ సంస్కారం కూడా నేర్పుతారు. పనులు చేసుకోవటం, కుకింగ్ దగ్గర నుంచి, ఇల్లు చక్కబెట్టుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేర్పుతారు. అలాగే పెద్దల పట్ల ఎట్లా వ్యవహరించాలి, బిహేవియర్ కూడా ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ ఉంటాయి కొన్ని స్కూళ్ళు. బహుశా నేను అనుకోవటం, పూర్తి స్థాయి సమాచారం చాలా క్లియర్గా ఉన్న సమాచారం అయితే ఇంకా రాలేదు. కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు నాకు అనిపిస్తోంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పిల్లవాడు వేరే స్కూల్లో చదువుతున్నాడు. అయితే అక్కడి నుంచి చాలామందిని ఈ కుకింగ్ హౌస్కి తీసుకొచ్చి కుకింగ్ షోస్ చేస్తారంట. అక్కడి నుంచి కుకింగ్ క్లాసెస్ ఉంటాయి. ఆ కుకింగ్ క్లాసెస్ జరుపుతున్న సమయంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం ఇది. సో 3 అంతస్తుల భవనం ఉన్నది. ఆ 3 అంతస్తుల భవనంలో 2వ అంతస్తులో, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. పిల్లలు 2 అంతస్తులు, 3 అంతస్తులో ఉన్నారు. ఆ మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చుట్టుపక్కలంతా కూడాను ప్యాక్డ్ ఉంటుంది. ఈ భవనానికి ఆనుకొని నెక్స్ట్ భవనం, ఈ భవనం ఇటువైపు నెక్స్ట్ భవనం ఉంటుంది. కొంచెం కూడా గాలి పారే సమయం స్పేస్ కూడా అక్కడ కనబడట్లా. మీరు చూసుంటారు విజువల్లో. మీకు చూడకపోతే పక్కన బాక్స్లో కూడా చూడొచ్చు మీరు. సో అక్కడ మీకు కొంచెం కూడా గాలి పారే అవకాశం కూడా కనపడట్లా. అందుకే విపరీతమైన పొగ, దట్టమైన పొగ వచ్చేస్తుంది. పిల్లలు అక్కడి నుంచి వచ్చి అందరూ కూడా అక్కడ కూర్చుంటే ఒక ల్యాడర్ వేసి ఆ ల్యాడర్ మించి తీసుకొస్తున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఏంటంటే, అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అక్కడ పనిచేస్తున్న కొంతమంది కూలీలు గమనించారు. భవన నిర్మాణ కార్మికులు కొంతమంది గుర్తించారు. వెంటనే ఈ ఇనుప ల్యాడర్ తీసుకెళ్లి ఆ భవనం మీదకి వేసి అక్కడి నుంచి ఒక్కొక్క పిల్లవాడిని, ఒక్కొక్క పాపని కిందకి దింపే ప్రయత్నం చేశారు. మొదటొచ్చిన వాళ్ళు ఓకే. కొంతమంది ఇంకా ఉండిపోతారు కదా, వాళ్ళకి కొంత కాలిన గాయాలైనయి. అంటే ఒకవైపు పొగ, ఒకవైపు మంటలు ఎగిసిపడడం. దీంతోటి ఈ చేతులు, కాళ్ళకు ఇట్లా కొంచెం అడ్డు పెట్టుకుంటారు కదా, ఈ చేతులకు, కాళ్ళకు కొంత గాయాలైనయి చాలామంది పిల్లలకు. సో అందులో భాగంగా మార్క్ శంకర్, ఆ బాబు చిన్నారికి కూడా 7 ఏళ్ల చిన్నారి, ఆ బాబుకు కూడా కొంత గాయాలైనయని చెప్తున్నారు. అదొక్కటే కాకుండా విపరీతమైన దట్టమైన పొగ రావటంలో, ఆ పొగ పీల్చటం కారణంగా కొంత ఊపిరితిత్తుల్లో కొంత అన్‌కంఫర్టబిలిటీ పెరిగిపోయి కొంత ఊపిరాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది. తీసుకుపోయి ఇంకా ఆక్సిజన్ మాస్కులు పెట్టి మొత్తం ఈ చేతులకు, కాళ్ళకైన గాయాలని, అంటే ఆ గాయాల తీవ్రత ఎంత అనేది మనకు తెలీదు. అంటే కొంత కందిపోవటం లాంటివి జరిగినాయా? లేకపోతే కాలిన గాయాలు జరిగినాయా అనేది మనకు పూర్తి స్థాయి సమాచారం రావటం లేదు. సింగపూర్‌లో కూడా మనకు భారతదేశంలో మనకున్నంత స్వేచ్ఛ సింగపూర్‌లో ఉండదు. మనకి ఏదైనా వార్త జరిగితే, ఇంత జరిగితే ఇంతలా చూపిచ్చేస్తా ఉంటారు. అది మనకున్న స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను కొంచెం దుర్వినియోగం కూడా చేస్తూ ఉంటాయి మీడియా సంస్థలు. విపరీతంగా దాన్ని ఉన్నట్టుగా కాకుండా ఉన్నదానికి మసాలా దట్టించి మరి చూపించడం అనేది మనకు అంత స్వేచ్ఛ ఉంది మన దేశంలో. కానీ సింగపూర్ లాంటి కంట్రీస్‌లో అంత వేగంగా న్యూస్ అనేది వ్యాపించదు. సో అక్కడ కొంత నియంత్రణ ఉంటది. బహుశా అందుకే నాకు తెలిసి చాలా పత్రికల్లో, చాలా వెబ్‌సైట్‌లో మినిమమ్‌గా వచ్చింది వార్త. సో మనకున్న సమాచారాన్ని క్రోడీకరించుకొని పక్కన బాక్స్‌లో కొంత విజువల్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో మొత్తం మీదైతే బాబుని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆ కాలిన గాయాలకు కాస్త ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదే సమయంలో ఆక్సిజన్ అందక కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి దాన్ని కూడా రికవరీ చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి
పెద్ద ప్రమాదం అయితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు బయలుదేరే ముందు హైదరాబాద్లో కూడా ప్రెస్తో మాట్లాడతానని చెప్పారు. ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ఆయన ప్రెస్తో మాట్లాడతారని చెప్పి అంటున్నారు. బహుశా ఆయన ఏం మాట్లాడతారో కూడా చూడాలి. ఏదేమైనా సింగపూర్ లాంటి దేశంలో మంచి మంచి స్కూల్స్ ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి స్కూల్స్. ఆ చిన్న స్కూల్ చూస్తే నాకు కొంత డౌట్ వచ్చింది. ఆ డౌట్ మీద నేను రీసెర్చ్ చేస్తే దాంట్లో నాకు తెలిసిన విషయం టమాటో కుకింగ్ స్కూల్. కేవలం కుకింగ్ క్లాసెస్కి అక్కడ పిల్లల్ని క్యాంప్స్ తీసుకెళ్తారు. ఈ స్కూల్ నుంచి కుకింగ్ క్లాసెస్ అంటూ క్యాంప్స్ తీసుకెళ్తారు. ఆ క్యాంప్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ కుకింగ్ క్లాస్ దగ్గర జరిగిన ప్రమాద ఘటనగా చెప్తున్నారు. ఏదేమైనా బాబు వెంటనే కోలుకోవాలి, మిగతా పిల్లలందరూ కూడా కోలుకోవాలని మనం కోరుకుందాం.